మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్నటువంటి పాన్ ఇండియా మూవీ 'విశ్వంబర'. ఈ చిత్రం నుంచి ఇప్పటికే తొలిపాట విడుదలైంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రిలీజ్ చేసినటువంటి 'రామ రామ' పాట ప్రస్తుతం సోషల్ మీడియాని ఒక ఊపైతే ఊపేస్తుంది. 'రామ' అనే లిరిక్స్‌తో ఈ పాట అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆరాధిస్తుంది. కీరవాణి గారు అందించినటువంటి ట్యూన్‌కు రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతమైనటువంటి పదజాలంతో లిరిక్స్ అయితే రాశారు. లిరికల్ వీడియో కొన్ని విజువల్స్‌ను చూపించారు మేకర్స్. చిరంజీవి గారి లుక్స్‌కు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. శోభి మాస్టర్ ఈ పాటకు తనదైనటువంటి స్టైల్లో కూడినటువంటి కొరియోగ్రఫీ అయితే చేశారు. ఇదిలా ఉండగా అతి త్వరలో 'విశ్వంబర' మూవీ నుంచి రెండవ పాటను మేకర్స్ అయితే రిలీజ్ చేయడానికి సంసిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇన్సైడ్ ప్రకారం ఈ పాట కోసం ఏకంగా 6 కోట్ల వ్యయంతో భారీగా చిత్రీకరణ జరిగిందట. 4 గ్రాండ్ సెట్లు వేశారట. సుమారు 400 మంది డాన్సర్లు, 400 మంది జూనియర్ ఆర్టిస్టులు, 1500 మంది నటీనటులతో కలిసి ఈ పాటను తెరకెక్కించబోతున్నారట మేకర్స్. దాదాపు ఈ పాట కోసం 12 రోజులనైతే షూట్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట గ్రాండ్ విజువల్స్తో చాలా అద్భుతంగా మేకర్స్ అయితే తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. థియేటర్లో మాత్రం ఈ పాట మరింత కలర్ఫుల్గా అలరించబోతుందని చిత్రవర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఆ పాట కోసం ఓ స్టార్ హీరోయిన్ని తీసుకున్నారట. కానీ ఆ హీరోయిన్ ఎవరో మాత్రం మేకర్స్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. ఇది సినిమాలో చాలా ప్రత్యేకమైనటువంటి పాటగా నిలుస్తుందని తెలుస్తున్నటువంటి సమాచారం. మాస్ ఆడియన్స్కి ఈ పాట ప్రత్యేకంగా నచ్చుతుందని టీం అయితే ఆశిస్తుంది. త్రిష కథానాయికగా నటిస్తున్నటువంటి ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. వివి క్రియేషన్స్ నిర్మాణంలో జూలై 24న 'విశ్వంబర' ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా ఒక సమాచారం అయితే హల్చల్ చేస్తుంది. మే నుంచి మిగిలిన పాటలన్నీ కూడా ఒక్కొక్కటి విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్ పూర్తి చేసేశారట మేకర్స్. ఆ పాటను కూడా మాస్ హంగులతో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట మూవీ యూనిట్. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.